కలహానికి కారణం ఏదైనా అది సద్దుమణగడానికి ఎవరో ఒకరు కలగజేసుకుని సర్ది చెప్పాలి. లేదంటే ఆ పరిణామాల ప్రభావం గొడవ పడుతున్న వారితో పాటు ఇతరులపైన ఉంటుంది. అందుకే చాలా సంఘటనలో పెద్ద మనుషులు జోక్యం చేసుకుని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపడంలో అది కొరవడిందనేది సుస్పష్టం. ఎందుకంటే 3 ఏళ్ల కిందట రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన ఉద్రిక్తతలు ఇజ్రాయెల్ హమాస్ మీదుగా ఇరాన్ ఇజ్రాయెల్ వరకు వ్యాపించాయి. పెద్దనలా వ్యవహరించాల్సిన అమెరికా సైతం యుద్ధంలోకి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ శాంతి ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన ఐరాస కూడా ఏమీ చేయడం లేదు. మరి ఐరాసతో పాటు అంతర్జాతీయ కూటములైన G7, G20, EU, బ్రిక్స్, క్వాడ్ సహా అనేక అంతర్జాతీయ కూటములు యుద్ధాలను ఆపడంలో ఎందుకు విఫలమవుతున్నాయి? తమదైన రోజు ఎవరు ఎవరినైనా కొట్టగలరు, అసలు గొడవే రాకుండా ఆపేవారే గొప్ప వ్యక్తులు. ఇది సినిమాలోని డైలాగే అయినా అదే నిజం. అలాంటి సామర్థ్యం కలిగిన అమెరికాయే ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ యుద్ధాలకు తెరతీయడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల అనంతరం ప్రపంచ దేశాలన్నీ ఎలాంటి విపత్కర పరిస్థితులను అనుభవించాయో పుస్తకాల్లో చదువుకున్నాం. అప్పటి వరకు మేటిగా ఉన్న దేశాలు సైతం తమ ఉనికిని కోల్పోయాయి. యుద్ధానికి కారణం ఏదైనా దాని పర్యవసానాలు మాత్రం అశాంతి, అస్థిరత, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ప్రాణ, ఆస్తి నష్టాలే. ఇవేవీ లేకుండా యుద్ధం ముగియడం అనేది అసాధ్యం. ప్రస్తుత పరిస్థితులే అందుకు ఉదాహరణ. ఆ విషయం ప్రపంచ దేశాలన్నింటికీ చాలా స్పష్టంగా తెలుసు. కాని ప్రపంచ పెద్దన్న అమెరికాయే పరోక్షంగా పలు యుద్ధాలకు కారణమవుతోందనేది అంతర్జాతీయ నిపుణుల వాదన. అమెరికా ఆధిపత్య ధోరణిని నిలువరించడానికి ఐరాస సహా అంతర్జాతీయ కూటములేవీ ప్రయత్నం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజా, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు అందుకు మంచి ఉదాహరణ. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి సహా అనే అంశాలే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటైంది. అందులో భాగంగానే ఆ దిశగా అడుగేసి సత్వర మార్పులు తీసుకొచ్చింది. కాని క్రమంగా పరిస్థితులు చేజారి ఉనికిని సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా యుద్ధ పరిస్థితులే అందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా అశాంతి నీడలు కమ్ముకున్న వేళ ఐరాస ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నానాజాతి సమితిలాగే ఐక్యరాజ్యసమితి కూడా చరిత్రలోని ఓ చాప్టర్ గానే మారిపోతోంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ వంటి యుద్ధాలను నిలువరించడంలో ఐరాస పూర్తిగా విఫలమైంది. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోనూ ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. ప్రకటనలకు పరిమితమవుతూ యుద్ధాలు ఆపేందుకు ప్రయత్నం చేయడం లేదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి యుద్ధాలు ఆపాలని సూచిస్తున్నారు. యుద్ధాలు ఇలాగే విస్తరిస్తూ పోతే ప్రపంచ శాంతి పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యుద్ధం జరగకుండా ఆపవలసిన ముఖ్యమైన బాధ్యత ఐక్యరాజ్య సమితికి ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ విషయాల్లో పూర్తిగా ఫెయిల్ అయింది. ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ని మీరు గమనిస్తే, యుఎన్ చార్టర్ని గమనిస్తే, టు ప్రివెంట్ ఫర్దర్ వార్స్ అండ్ టు ఎస్టాబ్లిష్ పీస్ అండ్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్. వాళ్ళు ఇప్పటి వరకు ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశాల మీద ఆధారపడ్డారు. ముఖ్యంగా అమెరికా ఇచ్చే ఫండింగ్ పైన, లేదు రష్యా ఇచ్చే ఫండింగ్, ఈ చైనా, ఈ దేశాలు ఇచ్చే ఫండింగ్ మీద ఆధారపడ్డారు. కాబట్టి ఎవరైతే డబ్బులు పెడుతున్నారో వాళ్ళకి ఎదురు తిరగలేం. కాబట్టి యుద్ధం పూర్తిగా జరుగుతుంది సార్. గత 3 ఏళ్లుగా జరుగుతున్న అనేక యుద్ధాలతో ప్రపంచ దేశాలన్నీ అతలకుతలమవుతున్నాయి. ఆర్థిక మందగమనం, ఆకలి కేకలతో కొన్ని దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఉక్రెయిన్ గాజాలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల అలాంటి పరిస్థితులే తలెత్తుతాయనే ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో G7, G20, బ్రిక్స్, క్వాడ్, EU వంటి ప్రపంచంలోని శక్తివంతమైన అంతర్జాతీయ కూటములు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు నిలువరించడానికి పూనుకోవాల్సిన అవసరముంది. ఆయా కూటములు నిర్వహించే సదస్సుల్లో అభివృద్ధితో పాటు ప్రపంచ శాంతి, యుద్ధాల నివారణ, ఉగ్రవాదం వంటి అంశాలపై తప్పక చర్చించాల్సి ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆ దిశగా అడుగేయాల్సి ఉంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు మందగిస్తోంది. ఐక్యరాజ్య సమితి మీరు గాన చూస్తుంటే చాలా బలహీనమైపోయింది. ఐక్యరాజ్య సమితిలో మీరు గాని గత 20 సంవత్సరాల నుంచి ఐక్యరాజ్య సమితిని పరిధి విస్తరించాలి. అలాగే వీటో పవర్ని మిగతా శక్తివంతమైన దేశాలు అయితే ఏవైతే ఉన్నాయో భారత్, ఆఫ్రికా దేశాలని కలుపుకోవాలని చేస్తున్న అన్ని ప్రయాసాలు కూడా ఇప్పటివరకు ఏది కూడా సత్ఫలితాలను ఇవ్వలేదు. దాని తోడు ఇప్పుడు ఐక్యరాజ్య సమితి చెప్తే
వినే పరిస్థితుల్లో భారత్ కానీ తర్వాత అమెరికా కానీ ఇరాన్ కానీ ఉందా అంటే అది కూడా మనకి పూర్తిగా మనము విశ్వసించలేమన్నమాట. అమెరికా తన శక్తివంతమైన శక్తిని ప్రదర్శించి ఈ నాటోని కానీ G7 కానీ వాడుకుంటూ ఉన్నాయి. అందుకని అవి ఏవైనా బలంగా ఈ యుద్ధాన్ని ఆపడానికి కానీ ఏమైనా చేయటం అని కానీ మనము ఎక్కువ ఊహించలేము. అమెరికా వైపే ఉంటాయి కాబట్టి అవి ఎక్కువగా. సో అమెరికా మాటే చెల్లుతుంది ప్రస్తుతం. సో మనము ఈ విషయంలో మాత్రం యునైటెడ్ నేషన్స్ కానీ ఐక్యరాజ్య సమితి కానీ G7 కానీ ఎక్కువ ఏమైనా చేస్తాయనుకుంటాం, మనము పూర్తిగా విశ్వసించలేమండి. ఐరాసతో పాటు G7, G20తో పాటు బ్రిక్స్, క్వాడ్, EU కూటములు యుద్ధాలను ఆపేందుకు కనీస ప్రయత్నాలు చేసినా ప్రపంచంలో ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆ కూటములన్నీ యుద్ధాలను సాధారణ దృష్టితోనే చూస్తున్నాయని గడిచిన సమావేశాలను చూస్తే అర్థమవుతోంది. కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంపై ఒక నిర్ణయంపైకి వస్తారని భావించారంతా. కానీ ట్రంప్ అర్ధాంతరంగా కెనడాను వీడటంతో ఆ సమావేశాలు అసంపూర్తిగా ముగిశాయి. నిరుడు బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన G20 శిఖరాగ్ర భేటీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన G20 ఆర్థిక మంత్రుల సదస్సుల్లోనూ యుద్ధాలపై ఎటువంటి చర్చలు జరగలేదు. అయితే ప్రస్తుతం యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాలు ఆయా కూటముల్లో ఉన్నాయి లేదా యుద్ధంలో ఉన్న వాటితో బలమైన దౌత్య సంబంధాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఆ కూటముల దేశాలు జోక్యం చేసుకుని ఇరు దేశాలతో చర్చించి యుద్ధాలు సద్దుమణిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 300కు పైగా అంతర్జాతీయ కూటములు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అందులో భాగమే G7, G20, బ్రిక్స్, క్వాడ్, EU వంటివి. వీటితో పాటు ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, IMF, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా యుద్ధాలపై తప్పక చర్చించి తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే యుద్ధాల ప్రభావం ఆయా సంస్థల ఏర్పాటు లక్ష్యాలకు పరోక్షంగా విఘాతం కలిగిస్తాయి. కాబట్టి ఇకనైనా అంతర్జాతీయ కూటములన్నీ ఐరాసతో కలిసి ప్రపంచంలో జరిగే ఉద్రిక్త పరిస్థితులకు వీలైనంత త్వరగా పరిష్కరిస్తేనే ప్రపంచ అభివృద్ధి సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.